ఓటుకు నోటు కేసులో రేవంత్ కస్టడీని పొడిగించింది ఏసీబీ. ఈ నెల 29 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. బెయిల్ ఇవ్వాలంటూ రేవంత్ తరపు లాయర్లు కోరినా కోర్టు అందుకు అంగీకరించలేదు. దీనిపై మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, కోర్టు ఏం చెప్పింది? అప్డేట్స్ ఏంటి? 5 కోట్ల కేసు వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహలకి మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితమే ఏసీబీ ప్రధాన న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 29 వరకు రిమాండ్ పొడిగించన్నారు. మరోవైపు ఏసీబీ కూడా ఒక మెమో దాఖలు చేసింది. మెమోలో స్పష్టంగా సాక్షులకు సంబంధించి మరికొంతమంది కీలకమైనటువంటి సాక్షుల్ని విచారించాల్సి ఉంది. దాంతో పాటుగా A4గా ఉన్న నిందితుడు మత్తయ్య పరారిలో ఉన్నాడు. అలాగే 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్లు రికార్డ్ చేయాల్సి ఉంది. దీంతో పాటుగా FSL సంబంధించిన నివేదిక రిపోర్టు రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన కీరోల్గా మారినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆడియో, వీడియో సంబంధించిన ఫుటేజ్లకు సంబంధించి రావాల్సి ఉంది. కాబట్టి FSL నుంచి రిపోర్టులు రావాల్సి ఉంది. దర్యాప్తుకు సంబంధించిన విషయాల్లో చాలా అంశాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారంలో మరింత లోతైన దర్యాప్తు చేయాలంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారంపై ఆలోచన ఏమని దానిపై సంబంధించి అపియరెన్స్ కోసం ఉండే వాళ్ళని తీసుకొచ్చారు, జడ్జి ముందర ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళ రిమాండ్ 29th వరకు పొడిగించినట్టుగా జడ్జి గారు చెప్పారు. అంటే దాదాపు జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి మరో 14 రోజుల పాటు రిమాండ్ అయితే పొడిగించారు. 29 వరకు చెర్లపల్లి జైల్లోనే రేవంత్ రెడ్డితో సహనిందితులు అందులో ఉండాలి. అయితే ఇదిలా ఉంటే మరోవైపు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ కోర్టులో ముందుగా దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత ఒకవేళ ఇక్కడ చుక్కెదురైతే తిరిగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రిమాండ్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించి బెయిల్పై బయటకు తీసుకురావాలని తమ తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తుంటే మరోవైపు ఏసీబీ పదే కౌంటర్లు దాఖలు చేస్తూ వస్తుంది. ఈ రోజు కూడా ఒక మెమోను దాఖలు చేసింది. దాంట్లో రేవంత్ రెడ్డి ఒకవేళ ఈ దశలో కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది కాబట్టి నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి కానీ తనతో పాటుగా ఉన్నటువంటి సెబాస్టియన్, ఉదయ్ సింహలకు ఒకవేళ బెయిల్ ఇస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాళ్ళపైన సాక్షులపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే కేసు ప్రలోభాలకు గురే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి 25 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నాననేది తాను వీడియో ఫుటేజ్లో చెప్పారు. కాబట్టి పూర్తి స్థాయిలో కీ రోల్గా అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్ ఉన్నటువంటి రాజకీయ నాయకునిగా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఉపాధ్యక్షునిగా టీడీపీ పార్టీలో ఉన్నాడు. కాబట్టి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదనేది తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించున్నారు. మొత్తానికి 14 రోజుల పాటు అయితే రిమాండ్ పొడిగిస్తూ రేవంత్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డితో పాటుగా మరో 2 నిందితుల్ని కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టు నుంచి మళ్ళీ తిరిగి చెర్లపల్లి జైలుకు తరలించారు. కేవలం 2 నుంచి 3 నిమిషాల సమయం మాత్రమే ఏసీబీ ప్రధాన న్యాయమూర్తి ముందు రేవంత్ రెడ్డితో పాటుగా ఆయనతో పాటుగా ఉన్నటువంటి ఇతర నిందితులను హాజరుపరిచారు. తర్వాత 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఎస్కాట్ వాహనంలో తనను చెర్లపల్లి జైలుకి తరలించారు. ఓవర్ టు యు రెహానా. ఓకే సంపత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.